అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా 2 పార్టులుగా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. మరోవైపు ఈ సినిమాను 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే మూవీ నుంచి పవన్ కళ్యాణ్ పాడిన ఫస్ట్ సింగిల్ మాట వినాలి అనే పాటను వదిలిన చిత్ర బృందం తాజాగా విలన్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ బర్త్డే. ఈ సందర్భంగా మూవీ నుంచి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ బాబీ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. సో నా క్వశ్చన్ ఏంటంటే మద్దగజ రాజాకి మీనింగ్ ఎవరికైనా తెలుసా? సీరియస్ గానా? ఆయన చేయెత్తారు. ఎవరు ఎవరు ఎవరు? సురేష్ గారు చెప్పండి, ఎత్తారుగా చేయి చెప్పండి. సురేష్ గారికి మైక్ అక్కర్లేదేమో. చెప్పండి చెప్పండి. టైటిల్ మీదేనా? అయితే మీకు చెప్పే అర్హత లేదు. మీరు పార్ట్ ఆఫ్ టీమ్ అయిపోయారు ఇప్పుడు. తెలుసా ఎవరికైనా? సరే, ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? కరెక్టే, చెప్పండి చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. అవును కరెక్ట్. నేను చెప్పాను, తెలుసు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇద్దరు చెప్పారు. ఎలా అంటే సురేష్ గారు ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ ద టీమ్ అనుకుంటున్నాం. సురేష్ గారికి ఇవ్వట్లేదు, మనం ఇవ్వట్లేదా? టైటిల్ కొనుక్కున్నప్పుడు దాని మీనింగ్ ఏంటో తెలుసుకుని ఉంటారు, అది అన్యాయం అవుతుంది కాదా? ఇప్పుడు ఎవరెవరు చెప్పినట్టు? అయితే ఇప్పుడు నాకు తెలిసి సురేష్ గారితో పాటు ముగ్గురు చెప్పినట్టు. అయితే ముగ్గురు రండి ప్లీజ్. 1 2 3. ఇంకో క్వశ్చన్ అంట. లేదు, ముగ్గురు రండి. యాక్చువల్లీ ఐ వాంట్ ఆల్ 3 of you. ఒకసారి నెక్స్ట్ వచ్చే సాంగ్ స్పెషల్ సాంగ్, ఈ సినిమాకి సెంటర్ అట్రాక్షన్ కాబట్టి ఒక్కళ్ళు లాంచ్ చేస్తే బాగోదు, కొంచెం బలంగా ముగ్గురు. 3 పేర్లు: మద గజ రాజా. రాజా ఎస్. రండి. ఇక్కడ కెమెరాలు కనిపించాలి మీరు. మై డియర్ లవరు సాంగ్. మై డియర్ లవర్ సాంగ్ రిలీజ్. ఆల్మోస్ట్ పాడేశారుగా పాట. థ్యాంక్ యూ సో మచ్. సురేష్ గారు ఫెస్టివల్ మూడ్ బ్యాక్గ్రౌండ్ పోస్టర్ లోనే కనపడుతున్నాయి. కలర్ఫుల్ హీరోయిన్స్, ఇద్దరు కలర్ఫుల్ గా బాగా కనపడుతుంది. సో మీరు ఆల్రెడీ తెలుగులో మీకు కూడా సంక్రాంతికి సీతమ్మ చాలా సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు మీరు. అట్లాగే లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డి, హనుమాను, వరుసగా సంక్రాంతి సినిమాలు వరుసగా మీకు సెంటిమెంట్. ఈసారి అంటే మీరు ఇక్కడ డిజపాయింట్ పరిచినా గానీ మీ సినిమా కొంచెం తమిళ్లో ఇద్దరు సక్సెస్ కొట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ, ఎందుకంటే సంక్రాంతికి మూవీస్ రావడం అనేది ఎవరి యాక్టర్స్ కి ఒక డ్రీమ్ కదా. సంక్రాంతికి వస్తే దానికి కొంచెం స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. అందరూ ఆబ్వియస్లీ సినిమాకి వెళ్తారు, బాగాపోయిన సినిమా చూస్తారు. సో సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అవడం నాకు చాలా హ్యాపీ అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంటే ఐ జంప్డ్ ఎ బిట్ 2 సినిమాలు రిలీజెస్ అన్నప్పుడు. అండ్ బతకజ రాజా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్ద రీచ్ అండ్ పెద్ద రెస్పాన్స్ తీసుకున్నది. లైక్ ఆ హార్ట్స్ ఆఫ్ ఫుల్. మీరు మామూలుగా ఆర్టిస్ట్ గా ఎంత ప్లే చేసుకున్నారు, మీ వాయిస్ కూడా ఇప్పుడు బాగా సక్సెస్. ఎస్పెషల్లీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ మీరే చెప్పారా? లేదు, ఈ సినిమా నేను చెప్పాను. బికాస్ 12 days ముందు చేసింది. అండ్ ఆల్సో దే డిడ్ంట్ హావ్ ద టైం చాలా తక్కువగా ఉంది. ఐ వాస్ ట్రావెలింగ్, దే కుడ్ నాట్ గెట్ ద టైం టు డబ్ ద. నాకు నిజంగా చెప్తే నాకు గుర్తులేదు అక్కడ ఆ టైంలో నేను తెలుగు డబ్ చేసాను లేదని. తమిళ అయితే నేను డబ్ చేశాను, బట్ ఇప్పుడే ఐ స్టార్ట్ తెలుగు డబ్బింగ్ కదా. సో ఇప్పుడు మీ డబ్బింగ్ వాయిస్ వల్ల కొంచెం బాగా ఫీల్ చేసుకోండి సార్, మీరు ఫీల్ చేసుకోండి. ఆ వాయిస్ దాకా మీరు ఫీల్ చేసుకోండి. అందులో అన్ని సినిమాలు తనే చెప్తారు, తెలుగు డబ్లేదు కాబట్టి. ఎప్పుడు లేనట్టుగా ఈసారి సంక్రాంతి అన్ని ఎంటర్టైన్మెంట్ జానర్ లో సంక్రాంతికి వచ్చింది. 100 కోట్లు కలెక్ట్ చేస్తే రికార్డు బతకొడుతుంది ఇక్కడ. అలాగే సుందర్ సీది మీరు ఇందాక మనం అనుకుంటా కామెడీ మెయిన్, తర్వాత ఒక హారర్ అతను జోనర్. అయితే ఎంటర్టైన్మెంట్ కి ప్రేక్షకులు తెలుగుతో పాటు తమిళ ఆడియన్స్ కూడా అలవాటు పడ్డారంటారా ఇప్పుడు? అంటే హారర్ కామెడీ అంటున్నారా, ఎంటర్టైన్మెంట్? ఎంటర్టైన్మెంట్ తమిళ్లో ఎప్పటి నుంచో ఉన్నదే. అండ్ ఇలాంటి ఫ్యామిలీ డ్రామాస్, లాట్ ఆఫ్ యాక్టర్స్ కాంబినేషన్స్, ఇద్దరు హీరోయిన్స్, కలర్ఫుల్ మూవీస్ చాలా ఉన్నాయి. అండ్
అండ్ ఇది పర్టికులర్ గా మీరు అన్న ఆ ప్యాటర్న్ లో తీసిన 12 years బ్యాక్ ఆ ప్యాటర్న్ లో తీసిన మూవీ ఆ ఫార్మాట్ లో ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆడియన్స్ ఆ సినిమాని ఎలా చూస్తున్నారంటే ఇప్పుడు ప్లే చేసిన మై డియర్ సాంగ్ కి నేను పర్సనల్ గా విట్నెస్ చేసింది వాళ్ళు లేచి నుంచి డాన్స్ చేస్తున్నారు. అది ఓన్లీ నేను వినడం మాత్రం చూసాను నేను. అంటే ఆ సినిమాలో ఆ సాంగ్ అలా డాన్స్ చేస్తున్నారంటే ఆడియన్స్ అంటే ఓ అవునా అంత పెద్ద హిట్ అలా మేము విన్నదే. సంక్రాంతి ఈ సంవత్సరం మిస్ అయ్యారు మీరు ఇక్కడ తమిళలో పెట్టారు కానీ అది నిజంగానే అట్లా చూడలేదు యాక్చువల్ గా. ఐ మీన్ ఐ థింక్ గాడ్ హస్ జస్ట్ బిన్ కైండ్ దట్ ప్రతి సంక్రాంతికి ప్రతి పొంగల్కి ఫ్రమ్ క్రాక్ ఆన్వర్డ్స్ ఎవ్రీ ఫిల్మ్ దట్ కేమ్ వాస్ అ హిట్. అది సమ్ టైమ్స్ హిట్ అట్టు కూడా పోవచ్చు, అది మన చేతిలో కాదు. బట్ ఐ థింక్ ఆడియన్సెస్ హావ్ బిన్ వెరీ కైండ్, గాడ్ హస్ బిన్ కైండ్. సో ప్రతిదాన్ని ఒక హిట్ అయింది. ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ ఒక 12 years బ్యాక్ చేసిన ఒక సినిమా అంటే కంటెంట్ బాగుంది, బాగా జరుగుతుంది తెలుసు, బట్ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. So obviously I'm super happy that every film so far that's come out during Pongal or Sankranti has done well for me, so I'm extremely happy about that. ప్రతి సినిమా మనం చాలా ఇంట్రెస్ట్ తోటి చేస్తూ ఉంటాం, ఎప్పుడు రిలీజ్ అని ఎదురు చూస్తూ ఉంటాం. 12 ఏళ్ల క్రితం చేసిన సినిమా ఇది, తర్వాత ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు రిలీజ్ అవుతుందో తెలియదు. ఒక్కొక్క ఇయర్ గా కొంచెం డైల్యూట్ అయ్యి అయితే బాగుంటుంది అవ్వాలి, చాలా టైం అయిపోయింది. సో అలా గుర్తుందా మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తారని మీకు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? No, actually when I got the call first saying that సంతానం గారు వచ్చే ట్వీట్ పెట్టినప్పుడు నేను ఫస్ట్ నవ్వాను. చాచా ఊరికే వీలేస్తారు ట్వీట్ అంటే ఎప్పుడు చూస్తే ప్రతి ఇయర్ కి ఇలా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ రోజు ఐ మీన్ ఈ సంవత్సరం వచ్చి ఎంజిఆర్ వస్తుందని. బట్ finally when they called me and said promotions జరుగుతుంది and then Anjali came and we met and we started doing promotions, like my god, this movie is actually coming up. So it was a shock to us also, but it's a pleasant shock, it's a happy shock because sweet surprise. Yeah, it's a sweet surprise. Yeah, ఈ సినిమాకి టైటిల్ తమిళనాడులో బాగా అడ్వాంటేజ్, దాని వల్ల 50 కోట్లు 100 కోట్ల దాకా ఇప్పుడు చేస్తుందని అంటున్నారు. ఎంజీఆర్ ఆ పేరు ఒకటి బాగా అడ్వాంటేజ్ అని అక్కడ బాగా తమిళనాడులో చెప్పుకున్నారు. క్వశ్చన్ స్టేట్మెంట్ సో అది అట్లా కలిసి వచ్చేలా పెట్టిన దాని గురించి అంత అలా ఆడిందని మీరు అనుకుంటున్నారా? మేము వచ్చి హీరోయిన్స్ కానీ ఎవరు లేరు మన ఇన్వాల్వ్మెంట్ చెప్తాను. ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే సెట్ కి వెళ్ళాము, షూటింగ్ చేసాము, సాంగ్లు చేసాము, బయటకు వచ్చాము. అసలు ఎందుకు పేరు పెడుతున్నారు, ఏ పేరు పెడుతున్నారు అంటే ఎప్పుడు రిలీజ్ డేట్, రిలీజ్ వస్తుందా లేదా, ఎడిటింగ్ ఏమి, సాంగ్ ఏంటి, ఇవన్నీ మన వైపే కాదు, అది మన జాబే కాదు, మనం ఎవరు అడగలేదు. ఫైనల్ ఎడిట్ కూడా మేము కూడా సినిమా చూసి తెలుసుకోవాలి, ఎందుకంటే డబ్బింగ్ చేసేటప్పుడు అన్ని చేపిస్తారు, సినిమా చూసేటప్పుడే తెలుస్తుంది ఈ సీన్ ఈ సీన్ లేదా, ఓకే ఓకే చాలా. సో అంతే మన వరకు ఉండే ఇన్ఫర్మేషన్. ఎందుకు పేరు పెట్టారంటే ప్రొడ్యూసర్ గారు అక్కడ కూర్చున్నారు అడగండి. మీరు ఇద్దరు కూడా హీరోయిన్లుగా ఇంట్రొడ్యూస్ అయిన వాళ్ళే, తర్వాత ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న వాళ్ళే. సో మీ మీద 10 కోట్లు పెట్టి 20 కోట్లు పెట్టి సినిమాలు చేసి అంటే మీరే హీరో సినిమాకి, అట్లాగే అంజలి మీద కూడా హీరోయిన్ ఓరియంటెడ్ అంజలి కూడా చాలా చేశారు. మీది ఇది 2వ సినిమా. సో ఈ రేంజ్ కి వస్తానని ఊహించినప్పుడు అవి చూసినప్పుడు అబ్బా 2 ఇంకా బాగా చేస్తే మనం చేస్తే బాగుంటుంది అట్లా ఫీలింగ్స్ గురించి, ప్లస్ ఇప్పుడు హీరోయిన్ స్థాయి నుంచి ఇప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ గా ఎదగడం గురించి ఈ 12 సంవత్సరాల్లో మీరు గమనించిన మార్పుల గురించి ఏమి తీసుకోండి. I don't think both of us have any regrets if the way the paths have gone into cinema. I think అంటే వాట్ ఇఫ్ అనేది ఒక పెద్ద క్వశ్చన్, అది ఎప్పుడు ఎలా పోతుంది ఎవరు తెలియదు. యాక్చువల్ గా ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ ప్రాజెక్ట్స్ చేయాలంటే ఆ హీరోయిన్ కి ఒక మార్కెట్ ఉండాలి. ఆ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఆ హీరోయిన్ చాలా సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది. ఆ పాయింట్ కి ఆ ప్లేస్ కి ఒక హీరోయిన్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద నమ్మి మీరు ఇప్పుడు చెప్పిన ఆ బడ్జెట్లు అవి పెడుతున్నారు యూజువల్ గా. అంటే ఎందుకంటే మూవీస్ బిజినెస్ కదా, ఇప్పుడు పెట్టిన డబ్బులు ఎక్స్ట్రాకి రావాలి, ప్రాఫిట్లు రావాలి, లేదంటే పెట్టిన డబ్బులనే రావాలి. సో ఇప్పుడు పెట్టిన డబ్బులనే రావాలి అంటే ఆ హీరోయిన్ కి మాక్సిమం ఆ కెపాసిటీ ఉంటే గానీ హీరోయిన్ సెంట్రిక్స్ మీరు అంతే కదా సురేష్ గారు. ఇప్పుడు ఏ సినిమా హీరోయిన్ యాక్ట్ చేసిన సినిమా హీరోయిన్ సెంట్రిక్ వెళ్ళరు, మీరు ఒక పర్టికులర్ కాస్ట్ అనుకుంటారు. సో ఆ హార్డ్ వర్క్ టేక్స్ us to there అనుకుంటున్నాను. ఇండిగో విమానయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి మండిపడ్డారు. తాజాగా ఆ సంస్థకు చెందిన ఫ్లైట్లో ప్రయాణించినప్పుడు సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారంటూ తనకు ఎదురైన ఇబ్బందులను ఆమె ఎక్స్ వేదికగా పంచుకున్నారు. గోవాలో తాను ఎక్కిన ఇండిగో 6E585 విమాన సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె వాపోయారు. నా లగేజీ బ్యాగ్ను పక్కకు తోసేశారు, బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదు. వాళ్ళు చెప్పిన విధంగా చేయని పక్షంలో గోవాలోనే నా సామాగ్రిని వదిలివేస్తామని బెదిరించారు. నాతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. బ్యాగ్కు సెక్యూరిటీ ట్యాగ్ కూడా పెట్టలేదు. ఇదొక రకమైన వేధింపు, ఇంకెప్పుడు ఇండిగో ఎక్కేది లేదు అని మంచు లక్ష్మి పేర్కొన్నారు.
హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ బాలీవుడ్ సింగర్ జనై భోస్లే డేటింగ్ లో ఉన్నారంటూ ఇటీవల వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ముంబైలో జనై భోస్లే 23వ జన్మదిన వేడుకల్లో సిరాజ్ పాల్గొనడం, వేడుకల ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేయడంతో ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఆ ఫోటోలో సిరాజ్ జనై సన్నిహితంగా ఉండటంతో ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని సోషల్ మీడియా కోడైకూసింది. పలువురు యూజర్లు సైతం ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ ప్రశ్నించారు. ఇక ఈ వార్తలపై సిరాజ్ స్పందించాడు. రిలేషన్ వార్తలను ఖండించాడు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశాడు. తనకు జనై భోస్లే సోదరి లాంటిదని తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. జనై లాంటి సోదరి తనకు ఎవరూ లేరని, ఆమె లేకుండా తాను ఉండాలనుకోనని పేర్కొన్నాడు. నక్షత్రాలతో చంద్రుడు ఉన్నట్లుగా ఆమె 1000 మందిలో ఒకరు అంటూ సిరాజ్ స్పందించాడు. మరోవైపు జనై సైతం స్పందించింది. సిరాజ్ తనకు ప్రియమైన సోదరుడంటూ డేటింగ్ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది. జనై భోస్లే బాలీవుడ్ ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మనమరాలు. జనై సైతం ప్రస్తుతం సింగర్ గా కొనసాగుతుంది. త్వరలోనే బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రెగ్నెంట్ ఉన్న సమయంలోనే కల్కి చిత్రాన్ని పూర్తి చేసిన దీపిక ఆ తర్వాత సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంది. ఇదిలా ఉండగా దీపిక పదుకొనే డెలివరీ తర్వాత తొలిసారి ఓ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ తో ఆకట్టుకుంది. సభ్యసాచి 25వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దీపిక డిఫరెంట్ లుక్ లో తలుక్కుమని మెరిసింది. తెల్లటి దుస్తులు ధరించి కళ్లజోడు, వెరైటీ హెయిర్ స్టైల్ తో ర్యాంప్ వాక్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు సంభాజీ మహారాజు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రాబోతూ ఉండగా రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పటికే ట్రైలర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో సినిమా విడుదలను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత్. ఈ సినిమా గురించి ఉదయ్ సమంత్ మాట్లాడుతూ చావాలో ఛత్రపతి సంభాజీ మహారాజు డాన్స్ చేస్తున్నాడు. ఛత్రపతి డాన్స్ ఎలా చేస్తాడు? దర్శకుడు ఈ భాగాన్ని కట్ చేయాలి. అనంతరం ఈ సినిమాను చరిత్రకారులకి, పండితులకి చూపించాలి. వాళ్ళు ఈ సినిమా చూసి అభ్యంతరాలు వ్యక్తం చేస్తే విడుదల చేయనివ్వబోమంటూ చెప్పుకొచ్చాడు. కాగా దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ బ్యాండ్ కోల్డ్ ప్లే కాన్సర్ట్ ఇండియాలో ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కోల్డ్ ప్లే ప్రధాన గాయకుడు క్రిస్ మార్టిన్ తన బృందంతో యువతను ఉర్రూతలూగిస్తున్నాడు. ఇప్పటికే ముంబైలో జరిగిన కోల్డ్ ప్లే కాన్సర్ట్ కి మంచి రెస్పాన్స్ రాగా ఈ వేడుకకు సింగర్ శ్రేయా ఘోషల్ తో పాటు పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. తాజాగా అహ్మదాబాద్ లో కోల్డ్ ప్లే సెకండ్ షో ఆదివారం ఉత్సాహంగా సాగింది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్ కు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ముఖ్య అతిథిగా హాజరు కాగా అతడిపై పాట పాడి ప్రేక్షకులను అలరించాడు క్రిస్. కోల్డ్ ప్లే వేడుక మధ్యలో తాను తెలంగాణ వాడినే అంటూ ప్రేక్షకులను ఆట పట్టించాడు క్రిస్. తన ఈవెంట్లలో తాను ఎక్కడికి వెళితే అక్కడ ఆ ప్రాంతానికి చెందిన వాడినని సరదాగా చెబుతూ ఉంటాడు. రీసెంట్ గా ఇండియాకు వచ్చిన అతడు ముంబైలో జరిగిన ఈవెంట్లో తాను ముంబై వాడినని చెప్పిన ఇతడు అహ్మదాబాద్ లో జరిగిన కాన్సర్ట్ లో తాను తెలంగాణ వాడినని అందరికీ తెలుసని, అలాగే మా బృందం కూడా ఇండియాలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారని తెలిపాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ విషయంపై తెలంగాణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు మా తెలంగాణ ముద్దు బిడ్డవి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఎల్ టు ఎంపెరాన్ బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫర్ సినిమాకి ఈ చిత్రం సీక్వెల్ గా వస్తుంది. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. స్టీఫెన్ నెడుంపల్లిగా ఉండి ఒక సాధారణ జీవితం గడుపుతున్న ఇతడు అసలు ఖురేషీ అబ్రహం అనే అండర్ వరల్డ్ డాన్ గా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప. మంచు కుటుంబం నుంచి వస్తున్న ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తూ ఉండగా దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ని ప్రకటించింది. ఈ మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ని ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ను పంచుకుంది. హిస్టారికల్ కమ్ మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్రతారలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మంచు మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు పలువురు అగ్ర కథానాయకుల ఫస్ట్ లుక్లను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఏపీ మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాంశ్ ఇటీవల చెస్ క్రీడాంశంలో వరల్డ్ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. చెస్ క్రీడలో అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా భావించే 175 పజిల్స్ ను దేవాంశ్ అలవోకగా పూర్తి చేశాడు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. ఐటీ హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్ గారి తనయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మనవడు నారా దేవాంశ్ కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలోనే 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని తెలిపారు. చిన్న వయసులోనే చెస్ క్రీడాంశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దేవాంశ్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పి గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నారని పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎంఓ ఓ ట్వీట్ చేసింది. నారా దేవాంశ్ వరల్డ్ రికార్డు వీడియోను కూడా పంచుకుంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులలో టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా బాలయ్యకు విషెస్ తెలియజేస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా బాలయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు సినిమాకు మీరు చేసిన సేవకు ఈ అవార్డు అందుకోవడానికి అన్ని విధాలా అర్హులు. అలాగే తమిళ నటుడు అజిత్ కుమార్ విజయం కూడా ఎందరికో స్ఫూర్తిదాయకం, ప్రశంసనీయం. శోభన్, శేఖర్ కపూర్లకు కళల విభాగంలో పద్మభూషణ్ రావడం ఎంతో సంతోషంగా ఉంది. పద్మ అవార్డులకు ఎంపికైన వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని బన్నీ తన ట్వీట్లో రాసుకొచ్చారు. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 276 కోట్లు వసూలు చేసింది. నార్త్ అమెరికాలోనూ హవా కొనసాగుతుంది. $2.7 మిలియన్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద క్రేజీ చిత్రాలేవీ లేకపోవడం సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి కలిసొచ్చే అంశం. ఈ క్రమంలో ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రైట్స్ ను G5 దక్కించుకుంది. తొలుత అనుకున్న ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో ఈ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకురావాలట. అయితే మూవీని థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతూ ఉండటంతో ఓటీటీ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాక్. ఇదే విషయమై మేకర్స్ కూడా G5 టీంను స్ట్రీమింగ్ కాస్త వాయిదా వేయమని రిక్వెస్ట్ చేస్తున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించి చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప 2 ది రూల్ ఓటీటీ విడుదలకు సిద్దమైంది. అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ రీలోడెడ్ వర్షన్ను డిజిటల్ ప్రేక్షకులకు అందించేందుకు వచ్చేస్తుంది. జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూలతో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య, బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన తండేల్ సినిమా విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా నుంచి వచ్చిన 3 పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా బుజ్జి తల్లి పాట యూత్ లోకి విపరీతంగా ఎక్కేస్తుంది. సినిమా ఎప్పుడొస్తుందా అంటూ యూత్ అంతా ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది. ఆ తర్వాత శివతాండవం సాంగ్ తో సహా రిలీజ్ అయిన అన్ని పాటలు సినిమా స్థాయిని పెంచుతూనే ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఫిబ్రవరి 7న విడుదల కానున్న ఈ సినిమాను బన్నీవాసు నిర్మించగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. విడుదలకు ఇంకా 10 రోజుల సమయం ఉంది. అయితే ఆల్రెడీ ఫైనల్ ఎడిట్ లాక్ చేశారు. అగ్ర నిర్మాత, ఈ చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ ఎడిటింగ్ రూమ్ లో సినిమా చూశారు. ఈ విషయాన్ని బన్నీవాసు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన పరిస్థితి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న 10వ తరగతి విద్యార్థిలా ఉందని పేర్కొన్నారు. అనంతరం సినిమా రిజల్ట్ గురించి ఆయన మరొక ట్వీట్ చేశారు. అల్లు అరవింద్ సినిమా చూసిన తర్వాత ఏమన్నారు అనేది బన్నీవాసు చెప్పలేదు గానీ డిస్టింక్షన్ లో పాస్ అయ్యానని ఆయన పేర్కొన్నారు. ఆయన పోస్ట్ చేసిన ఎమోజీలు చూస్తే తాను ఒక ఛాంపియన్ అనే ఫీల్ వచ్చినట్లు అర్థమవుతుంది. అల్లు యూనివర్సిటీ డీన్ అల్లు అరవింద్ తమ సినిమాకు సూపర్ హిట్ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పారు. అల్లు అరవింద్ 100కు 100 మార్కులు ఇచ్చారని గీతా ఆర్ట్స్ సంస్థ పేర్కొంది. కోలీవుడ్ స్టార్ సింబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ హీరోకి తెలుగులో కూడా ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. అయితే గత కొంతకాలంగా స్పీడ్ తగ్గించిన ఈ హీరో నెక్స్ట్ మూవీ గురించి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సింబు తన పుట్టినరోజు కానుకగా నెక్స్ట్ మూవీ అప్డేట్ ఉండబోతుంది అని గుడ్ న్యూస్ చెప్పారు ఫ్యాన్స్ కి. ఫిబ్రవరి 3న సింబు 42వ పుట్టినరోజు. సింబు తన పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాకు పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణ దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాతో పాటు సింబు మరో 2 సినిమాలు చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అశ్వథ్ మారిముత్తు, దేసింగ్ పెరియసామిల దర్శకత్వంలో సింబు తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడని టాక్ నడిచింది. కానీ పెరియసామి దర్శకత్వంలో రూపొందాల్సిన భారీ బడ్జెట్ మూవీ ఇప్పటిదాకా పట్టాలికలేదు. ఈ మూవీ బడ్జెట్ సమస్యల కారణంగా నిర్మాతగా కమల్ హాసన్ తప్పుకోవడంతో సింబు నిర్మించనున్నారని అన్నారు. కానీ ఇప్పటిదాకా దీనికి సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. అలాగే ప్రదీప్ రంగనాథన్తో డ్రాగన్ సినిమాను తెరకెక్కించిన అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో ఆయన మరో సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. కానీ ఇప్పుడు పార్కింగ్ డైరెక్టర్ ని లైన్ లోకి తీసుకురావడంతో ఆయన అశ్వథ్ మారిముత్తును వెయిటింగ్ లిస్ట్ లో ఉంచబోతున్నారని అంటున్నారు. ఇక ఈ గందరగోళానికి తెరపడాలి అంటే సింబు గురించి నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఆగాల్సిందే. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజు సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సాధిస్తుంది. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో నటించారు. బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై నాగవంశీ సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైన బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణ, ఊర్వశి రౌతేలాపై చిత్రీకరించిన దబిడి దిబిడి పాట వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పాట ఫుల్ వీడియోను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. శేఖర్ మాస్టర్ ఈ పాటకు స్టెప్పులు కొరియోగ్రఫీ చేశారు. సినిమా విడుదలకు ముందు ఈ పాటలోని స్టెప్పులపై ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదల తర్వాత అన్నీ క్లియర్ అయిపోయాయి. డాకు మహారాజ్లో నటించే అవకాశం రావడమే ఒక గొప్ప అవకాశం అనుకుంటే ఆ చిత్రంలో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయన ప్రశంసలు అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని అంటుంది బాలనటి గగన గీతిక. పిట్టె కొంచెం కూతఘనం అనే సామెతను గుర్తు చేస్తూ 4.5 ప్రాయంలోనే టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. లాయర్ విశ్వనాథ్ చిత్రంతో బాలనటిగా అరంగేట్రం చేసిన ఈ చిచ్చరపిడుగు రెండో మూవీ RRR, నారప్ప, 18 పేజీస్, తెల్లవారితే గురువారం తదితర చిత్రాలతో హీరోయిన్ల చిన్నప్పటి పాత్రలతో తన ప్రతిభకు మరింత సానబెట్టుకుంది. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ది గ్రేట్ ఇండియన్ సూసైడ్, ప్రేమ విమానం చిత్రాలలోనూ నటించి మెప్పించిన గగన ప్రస్తుతం ఓదలా రైల్వే స్టేషన్ 2 చిత్రంలో తమన్నా చిన్నప్పటి క్యారెక్టర్ చేస్తుంది. సినిమాలు చేస్తూనే చదువును నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒకవైపు సంప్రదాయబద్దంగా కూచిపూడి నేర్చుకుంటూనే మరోవైపు వెస్ట్రన్ డాన్స్ కూడా సాధన చేస్తున్న గగన తను నటించిన డాకు మహారాజ్, గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడం, అందులో తను చేసిన పాయల్ అనే పాత్ర కథను కీలక మలుపు తిప్పేది కావడం పట్ల పట్టరాని సంతోషం వ్యక్తం చేస్తుంది. తనపై ఎంతో వాత్సల్యం చూపించి తనతో కాంబినేషన్ సీన్స్ లోనూ బెరుకు లేకుండా నటించేలా ప్రోత్సహించిన బాలయ్యకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు బాబీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని గగన చెబుతోంది. తాజాగా షారుఖ్ కింగ్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. మొదట ఈ ప్రాజెక్టుకు అందరూ సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నాడు అనుకున్నారు. కానీ తాజాగా ఈ ప్రాజెక్టు సిద్ధార్థ్ ఆనంద్ చేతిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ ఇంతకుముందు షారుఖ్ తో పఠాన్ అనే సినిమా తెరకెక్కించాడు. అయితే కింగ్ సినిమా నుంచి గత కొన్ని రోజులుగా ఏ అప్డేట్ లేదన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి పలు విషయాలను పంచుకున్నాడు. కింగ్ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్ర దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ చాలా స్ట్రిక్ట్. పఠాన్ అనే సినిమా కూడా తానే తెరకెక్కించాడు. అయితే తన సినిమాలకు సంబంధించి అన్ని విషయాలను చాలా సీక్రెట్ గా ఉంచుతాడు. నాతో కూడా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి విషయాలను బయట పెట్టవద్దని తెలిపాడు. అందుకే సినిమా గురించి ఏం బయటకు చెప్పట్లేదు, కానీ మీకు మాట మాత్రం ఇస్తున్నా ఈ చిత్రం చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది అంటూ షారుఖ్ చెప్పుకొచ్చాడు. షారుఖ్ తో పాటు ఈ చిత్రంలో షారుఖ్ కూతురు సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, అభయ్ వర్మ కూడా ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కథానాయకుడిగా సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన మదగజ రాజా 12 ఏళ్ల తర్వాత ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం స్ఫూర్తితో ఇప్పుడు మరో సినిమా 12 ఏళ్ల తర్వాత రిలీజ్ కు సిద్దమైంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన చిత్రం ధృవ నక్షత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్ గా దీన్ని రూపొందించారు. ఈ సినిమా రిలీజ్ గురించి గౌతమ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 2025 వేసవిలో ఈ చిత్రం ఖచ్చితంగా విడుదలవుతుంది అన్నారు. ఇటీవల విడుదలైన మదగజ రాజానే తనకు స్ఫూర్తి అన్నారు. ధృవ నక్షత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల చేయడంలో మదగజ రాజా నాకు స్ఫూర్తినిస్తుంది. దీని విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తే కలెక్షన్లు ఎన్ని వస్తాయనే దాని గురించి కూడా కొందరు ఆసక్తిగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ చిత్రం 2025 వేసవిలో విడుదలవుతుంది అని గౌతమ్ మీనన్ అన్నారు.
విక్టరీ వెంకటేష్ తన లేటెస్ట్ మూవీతో 2025 సంక్రాంతి విజేతగా నిలిచాడు. సంక్రాంతికి వస్తున్నామంటూ పండుగ టైటిల్తోనే వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అనిల్ ఐన్ టీమ్ సినిమా సక్సెస్ ఈవెంట్ గ్రాండ్ గా జరుపుకుంది. ఆదివారం జనవరి 26న భీమవరంలో బ్లాక్ బస్టర్ సంబరం పేరుతో గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఇందులో హీరో వెంకటేష్ తన హీరోయిన్స్ తో ఆదిరిపోయే డాన్స్లతో స్టేజ్ పై దుమ్మురేపేశాడు. అంతేకాకుండా బేసికల్లీ సాంగ్ పాడుతూ అభిమానుల్లో జోష్ పెంచారు. పాట పాడుతూ డాన్స్ చేశారు. యంగ్ హీరోయిన్స్ ఐశ్వర్య, మీనాక్షితో సహా వెంకి మామ ఫుల్ జోష్ తో స్టెప్స్ వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే షూటింగ్ చేశాం, రెమ్యునరేషన్ తీసుకున్నాం, నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిద్దాం అని కాకుండా ఒక సగటు సినిమాని ఎంత గొప్పగా జనాల్లోకి తీసుకెళ్తున్నామనేది ఆలోచించారు హీరో వెంకటేష్. అందుకు తగ్గట్టుగానే సినిమాకు ముందు రీల్స్ తో, ఈవెంట్ ప్రమోషన్స్ తో దూసుకెళ్లారు. ఇక చేసిన ప్రతిదీ దాన్ని ఆడియన్స్ ఓన్ చేసుకునేలా హీరో వెంకి మామ ప్రూవ్ చేశాడు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ రెండో వారంలో కూడా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే 260 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటినట్టు మూవీ టీం అధికారికంగా వెల్లడించింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.